నమస్తే అండి. పెసరట్టు వేడివేడిగా చక్కగా అందులో చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక పావు కేజీ పెసరపప్పుని నానబెట్టుకుందాం. అందులో ఒక పావు గ్లాసు బియ్యం, అంటే టీ గ్లాసులో సగం వేసుకోండి, లేదా 3 స్పూన్లైనా పర్వాలేదు. కొంచెం అలా వేసుకుంటే బాగుంటుంది పెసరట్టు. ఇది 3 or 4 hours నానబెట్టుకోవాలి. నైట్కి అయితే కనుక మధ్యాహ్నం నానబెట్టుకోవచ్చు, మార్నింగ్ అయితే నైట్ నానబెట్టుకోవాలండి. ఇలా నానిన పెసరపప్పుని మనం చక్కగా ఈ విధంగా కడగాలి, అప్పుడు పొట్టంతా వచ్చేస్తుంది. ఇలా కడిగి గాలిచ్చుకొని ఉంచుకోవాలండి, అప్పుడు రాళ్ళు కూడా లేకుండా ఉంటాయి. ఈ పెసరట్టు వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా పెసరపప్పుని కడిగేసుకొని ఉంచుకోవాలి. ఇందులో అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ ఏదైనా బాగుంటుందండి. ఏ చట్నీ ఉన్నా కూడా కారప్పొడి మెయిన్ అండి. ఇప్పుడైతే చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు, తినేశనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలండి, చిన్న కొబ్బరి ముక్కలు సన్న ముక్కలుగా తరుక్కొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడైతే పల్లీలు ఉన్నాయి కదండి, టీ గ్లాస్ అనుకోండి, టీ గ్లాస్ పల్లీలు, పావు గ్లాస్ తినేశనగపప్పు. ముందుగా అయితే మనం పల్లీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేగాయి అనుకున్నాక ఇప్పుడు తినేశనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర ఇవన్నీ వేసి సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇవన్నీ కొంచెం చింతపండు వేసుకోవాలి, సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది. మనం ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాము. ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ కాగాక అందులో ఎండుమిర్చి మజ్జికి కట్ చేసి వేసుకోవాలండి, లేదంటే పేలుతాయి. తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు. అంతేనండి తాలింపుకి. తాలింపు ఫ్రై అయినాక ఇందులో చట్నీని వేసేసుకోవాలండి. చట్నీ ఒక గిన్నెలోకి తీసుకొనైనా తాలింపు అందులో పోసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు. స్టవ్ ఆపుకొని ఇప్పుడైతే పెసరట్లోకి మనం రెడీ చేసుకుందాము. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర. ముందైతే జార్లో ఏంటంటే బియ్యం, నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర ఇప్పుడే వేయొద్దండి, వీటిని ముందు గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఎందుకంటే బియ్యం బాగా పేస్ట్ లాగా అవుతాయి కదా ముందు చేసుకుంటే, అప్పుడు అట్టు కూడా బాగా వస్తుందండి స్మూత్గా. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పెసరపప్పుని వేసేసుకోవాలి, నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు. వేసుకొని అందులో సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకు కూడా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. విడిగా అయితే ఎక్కువ తినరు కదండి, అందుకని ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు, సరిపడా వాటర్ కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఫైనల్గా ఒకసారి జీలకర్ర కూడా వేసుకొని ఆన్ ఆఫ్ రిథంలో ఆనాలండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది దోశ బ్యాటర్. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గరిట జారుడుగా ఉండాలండి పిండి అయితే. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని, క్యాస్ట్ ఐరన్దేనండి ఇది, చక్కగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా దోశని మనం వేసుకోవాలి.
దోశ ఒక్కవైపే కాల్చి పైన ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేసుకొని ఫోల్డ్ చేస్తారండి. అలా కూడా చేస్తాం మేము. నాకు ఇలా అయితే రెండు వైపులా కాలినట్టు అనిపిస్తుంది, అందుకే నేను ఈ విధంగా చేస్తాను. అదిగోండి అలా వేసి అట్ల కాడితో మనం ఏంటంటే కొంచెం ప్రెస్ చేస్తే అవన్నీ ఆ పిండి లోపలికి వెళ్తాయి. చక్కగా చుట్టూ ఆయిల్ వేసుకొని దీన్ని ఇప్పుడు తిప్పుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తిప్పుకోవాలి. ఫ్లిప్ చేసుకున్నాక చూసారు కదా, భలే కాలింది కదా. ఇవి అసలు వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి. వేసే అట్టు వేసుకొని వెంటనే వేడి తినాలి, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకి ఈవినింగ్ చక్కగా ఇట్లా దోశ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా దోశలన్నీ వేసేసుకుందాము. చాలా బాగుంటాయండి పెసరట్టు. ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా చక్కగా ఉంటాయి అండి. ఈ పెసరట్లో నెయ్యితో కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఆయిల్ బదులు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ డిన్నర్లోకి దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఇలా రుచిగా పెసరట్టు చేసుకొని వేడివేడిగా తిని చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ సీజన్కి కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.